मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत. ఈ రోజున మనం అద్భుతమైనటువంటి ఒక అంశాన్ని చెప్పుకోబోతూ ఉన్నామండి. చాలామంది ఇళ్లలో మనం చూసినప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారండి. చాలామంది పేదవారు పేదరికంలో ఉంటారు. చూడ్డానికి మాత్రం సంపన్నుల్లా ఉంటారు. పాపం వాళ్ళ అకౌంట్లో చూస్తే ₹1,00,000 కూడా ఉండవు. సాధారణంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే ఏం చేయాలి, దరిద్ర దేవత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అనంటే కనుక శాస్త్రంలో చాలా అంశాలు చెప్పారు. మనం ఇప్పుడు సూక్ష్మంగా ఒక 4 విషయాలు మాత్రం మనం చెప్పుకుంటూ ఉన్నామండి. ఎలాంటి వాళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కుచేలినం దంతమలాపహారిణం, మాసినటువంటి బట్టలు కట్టుకునేవాళ్ళు, అదేవిధంగా చిరిగినటువంటి బట్టలు కట్టుకునేటటువంటి వాళ్ళు, అంటే మంచి బట్టలు కట్టుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదేమిటండి కనీసం కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా ఉండకపోతే ఏం చేస్తారు? ఉన్నంతలో మంచిగా కట్టుకోవాలి, ఉన్న బట్టలనే ఉతికి కట్టుకోవాలి, ఉన్నంతలోనూ శుభ్రంగా ఉండాలి అని ఇక్కడ ఉద్దేశం. మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా శుభ్రంగా ఉండండి, శుచిత్వం చాలా ముఖ్యము అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. కుచేలినం అంటే చిరికి గుడ్డలు, అదేవిధంగా చింపిరి గుడ్డలు అంటారు చూసారా, చిరిగిపోయినవి లేకపోతే మాసిపోయినవి, నల్లగా మకిలి పట్టి ఉన్నవి, అలాంటివి కట్టుకోకూడదు. అలాంటి బట్టలు కట్టుకునే వాడిని లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దంతమలాపహారిణం అన్నారు. పళ్ళు సరిగ్గా తోముకోకుండా ఎప్పుడూ కూడా నోరు వాసన వస్తూ ఉంటుంది, నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళను కూడా లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అంతేకాదు, దృష్టిలో పెట్టుకోండి, ఇందులో ఇంకొక అంతరార్థం ఉంది. ఉదయం పూట లేచిన తర్వాత పళ్ళు తోముకోకుండా గంటలు ఇల్లంతా తిరిగేస్తూ రకరకాల మాటలు మాట్లాడేస్తూ అన్ని పనులు చేసేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళను కూడా లక్ష్మీదేవి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఉదయం లేచిన తర్వాత అసలు ఉదయం లేచిన తర్వాత పళ్ళు తోముకునే వరకు అసలు ఎవరితో మాట్లాడకండి. పళ్ళు తోముకున్న తరువాతనే మాట్లాడడం మొదలు పెట్టండి. ఆ తోముకునేటటువంటి పళ్ళు శుభ్రంగా తోముకోండి. పళ్ళు సరిగ్గా తోముకోని వాళ్లను మహాలక్ష్మి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. బహ్వాశినం నిష్ఠుర వాక్య భాషణం. బహ్వాషి అంటే కనుక ఎక్కువగా తినేవాడు అని ఒక అర్థం చెప్పచ్చు, లేదా దురాశాపరుడు. ఆశ అనేది ఒక స్థాయి వరకు ఉండాలి, అలా కాకుండా దురాశ ఉంటే కనుక అలాంటి వాళ్ళను కూడా లక్ష్మీదేవి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నిష్ఠుర వాక్య భాషణం, మధురంగా మాట్లాడడం మానేసి ఎప్పుడు చూసినా కూడా నిష్ఠూరాలు ఆడుతూ ఉండడం, కటువుగా మాట్లాడుతూ ఉండడం. మధురంగా మాట్లాడే వాళ్ళతో మహాలక్ష్మి ఉంటుంది, నిష్ఠూరాలు ఆడే వాళ్ళని మహాలక్ష్మి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అత్యవసరమైతే తప్ప నిష్ఠూరంగా మాట్లాడడం అనేది తప్పు. మధురంగా మాట్లాడితే మహాలక్ష్మి మనతో ఉంటుంది. సూర్యోదయే చాస్తమయే చ శాయినం. సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ నిద్రించే వాళ్ళను కూడా లక్ష్మీదేవి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ తప్పులు చేయకుండా ఉంటే కనుక మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది, మహాలక్ష్మి మనతో ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది. విముంచతి శ్రీరపి చక్రపాణినం అన్నారు. ఈ పనులు మహావిష్ణువే చేసినా కూడా, ఆయన చేయలేండి, మహావిష్ణువే చేసినా కూడా మహాలక్ష్మి వదిలిపెట్టి వెళ్ళిపోతుందిట. ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉతికిన బట్టలు, శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు కట్టుకోకూడదు. అదేవిధంగా పళ్ళు బాగా తోముకోవాలి. పళ్ళు తోముకోకుండా ఏ పనుల్లోకి కూడా దిగకూడదు. బహ్వాశనం, అత్యాశ ఉండకూడదు, తిండిబోతుగా ఉండకూడదు. నిష్ఠుర వాక్య భాషణం, నిష్ఠురాలు ఆడకూడదు, మధురంగా మాట్లాడాలి. సూర్యాస్తమయాల్లో నిదురించకూడదు. ఇవన్నీ పాటిస్తే కనుక లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది అని చెప్పినప్పుడు కొంతమంది అనవచ్చుగాక, మీరు చెప్పిన పనులన్నీ కూడా నండి బిల్ గేట్స్, ఎలన్ మస్క్ వాళ్ళందరూ చేశారా అండి? మీ బ్రాహ్మణులు ఏవో చెప్తూ ఉంటారు మీ పట్టుకుట్టు కోసం అని చెప్పేసి. మీకు చిన్న ఉదాహరణ ఒకటి చెబుతానండి, ఆలోచించండి. ఒక ఆయన ఉన్నాడు, నెల రోజులు కూడా కష్టపడి ఉద్యోగం చేస్తే ₹1,00,000 జీతం వస్తుందండి. అతను అలా కష్టపడి పని చేయకపోతే జీతం రాదు. అలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడండి, అతను ఏమాత్రమూ కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. అతనికి ఉన్నటువంటి ఒక బిల్డింగో లేకపోతే ఏదో ఒక 4 షాపులు కట్టుకున్నాడు, అద్దెకిచ్చుకున్నాడు. అతను ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చున్నా కూడా అతనికి ₹1,00,000 అద్దెల రూపంలో వచ్చేస్తాయి.
ఈయన కష్టపడితే 1,00,000 రూపాయలు వస్తాయి, ఆయన ఏమీ కష్టపడకపోయినా కూడా 1,00,000 రూపాయలు వస్తాయి. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనంటే కనుక అతడికి పూర్వం కష్టపడి సంపాదించి పెట్టినటువంటి ఆస్తి ఉన్నది, ఇతడికి ఆ విధంగా పూర్వం సంపాదించి పెట్టినటువంటి ఆస్తి లేదు. ఆ పూర్వపు ఆస్తి అనేది పూర్వ పుణ్యం దృష్టిలో పెట్టుకోండి. అలా పూర్వపుణ్యం విశేషంగా ఉన్నటువంటి వాళ్ళు ఏమీ చేయకపోయినా కూడా వాళ్లకు ఆ పుణ్యం ఉన్నంత వరకు కలిసి వస్తుంది. ఆ పుణ్యం అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఏమీ కొత్తగా చేయరు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సాధారణ వ్యక్తులు ఉంటారు, వాళ్లకు పూర్వపుణ్యం ఉండదు, పాపం ఉండదు. కాబట్టి వాళ్ళు ప్రతి నెలా ఉద్యోగం చేసుకోవాల్సిందే, జీతం తెచ్చుకోవాల్సిందే, వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాల్సిందే. కావున పూర్వపు ఆస్తులు ఉన్నవాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడకపోయినా కూడా వాటితో అద్దెల రూపంలోనో మరొక రూపంలోనో వడ్డీ రూపంలోనో డబ్బు సంపాదించుకుంటూ ఉంటారో, అదే విధంగా ఇలాంటి వాళ్ళు కొంతమంది పుణ్యకర్మలు చేయకపోయినా, శాస్త్రంలో ఉన్నవి పాటించకపోయినా కూడా వాళ్లను కొంతకాలం పాటు వాళ్ళ పుణ్య విశేషాన్ని బట్టి, పుణ్య రాశిని బట్టి మహాలక్ష్మి వాళ్ళను అనుగ్రహిస్తూ ఉంటుంది. వాళ్ళ వంశంలో ఎవరో చేసి ఉంటారు, అది కూడా వస్తుంది. కావున పూర్వపుణ్యం ఉన్నవాళ్ళు ఒకలాగా ఉంటారు, లేని వాళ్ళు ఒకలాగా ఉంటారు, దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి.